ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి చర్చించుకుంటున్నారు. ఓ నలుగురు వ్యక్తులు ఒక దగ్గర కలిశారంటే జూబ్లీ హిల్స్ బైపోల్ గురించే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ జనాల్లో గులాబీ పార్టీపైనే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. జాతీయ పార్టీలైన హస్తం, కమలాలకి జూబ్లీ హిల్స్ ఓటర్లు గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తాజా సర్వేల ద్వారా తెలుస్తుంది. స్థానికంగా బలమైన అభ్యర్థి లేకపోవటం బీజేపీకి మైనస్ అయితే, అధికార పార్టీ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం మరో కారణం. మొత్తానికైతే ఈ బైపోల్ ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలేలా ఉంది. గెలుపు కోసం కాంగ్రెస్ సర్వశక్తులా ఒడ్డుతున్నా ఓటమి మాత్రం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి జూబ్లీ హిల్స్ లో గెలుపు నల్లేరుపై నడక కావాలి. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధీమాగా ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఆపసోపాలు పడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిష్టాత్మక పోరులో ఎందుకు ఓడిపోనుందో విశ్లేషిస్తే 5 కీలక కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది హస్తం చెప్పిన 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఇప్పుడు అవే పార్టీకి శాపంగా మారాయి. 2 ఏళ్లు గడిచినా హామీలు అమలవ్వలేదని ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగుల్లో ఉంది. మహాలక్ష్మి కింద ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామన్న హామీ, తులం బంగారం ఏమైందని మహిళలు నిలదీస్తున్నారు. 4000 నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ హామీలు నెరవేరకపోవడంతో యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ వైఫల్యాన్నే బీఆర్ఎస్ అస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ బాకీ కార్డులను పంచుతుంది. గులాబీ నేతలు చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసింది. ఇక రెండవ అంశం మాగంటి సునీత. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో బలమైన పట్టున్న తమ ఎమ్మెల్యే అకాల మరణం సృష్టించిన సానుభూతి సునామీలా పనిచేస్తుంది. కాంగ్రెస్ నేతలు సెంటిమెంట్ కాదు, డెవలప్మెంట్ కావాలని చెబుతున్నా సరే, మా కష్టసుఖాల్లో అండగా ఉన్న గోపీనాథ్ కుటుంబానికి మేం అండగా ఉంటాం అనే బలమైన భావోద్వేగం బస్తీల్లో, మధ్యతరగతి ప్రజల్లో కనిపిస్తుంది. ఈ సానుభూతిని దాటుకుని కాంగ్రెస్ ఓట్లు దక్కించుకోవటం అసాధ్యమనే చెప్పాలి. మూడవది మైనార్టీ ఓట్ బ్యాంక్. జూబ్లీ హిల్స్ గెలుపు ఓటములను శాసించేది ఆ వర్గం ఓటర్లే. అయితే తమకు ఎంఐఎం మద్దతుందని, ఆ ఓట్లన్నీ తమకే పడతాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనే మైనార్టీలకు షాదీ ముబారక్ తో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందాయి. ఈ విషయాన్నే జనాల్లోకి మరింత బాగా తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనను, గత 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీ చేసుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ లో మైనార్టీ ప్రాతినిధ్యం లేదని, 6 ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ హస్తం పార్టీ ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదన్న బలమైన కారణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎంఐఎం మద్దతున్న మైనార్టీ ఓటర్లో కనీసం 30 నుంచి 40% చీలి బీఆర్ఎస్ కు పడిన కాంగ్రెస్ గెలుపు కల చెదిరిపోయినట్లే. ఈ ఎన్నికను బీఆర్ఎస్ ఒక ధర్మయుద్ధంగా తీసుకుంది. కేసీఆర్ వ్యూహరచన, కేటీఆర్, హరీష్ రావుల క్షేత్రస్థాయి ప్రచారంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీనికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రచారం కేవలం మంత్రులు, సీఎం సభలపైనే ఆధారపడి ఉంది. స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్నంత సానుభూతి, పాపులారిటీ కాంగ్రెస్ అభ్యర్థికి లేకపోవడం కూడా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఇక చివరిగా ఈ త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా బలంగానే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తన సంప్రదాయ మధ్యతరగతి ఓటు బ్యాంకును చీల్చుకోనుంది. ఇది కూడా కాంగ్రెస్ కు నష్టమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం బీఆర్ఎస్ కు పడకుండా కొంత బీజేపీకి చేలుతుంది. కానీ బీఆర్ఎస్ కు ఉన్న బలమైన సానుభూతి, సంప్రదాయ ఓటు బ్యాంకు చెక్కు చెదరదు. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేక ఓటు మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య చీలిపోయి అంతిమంగా బీఆర్ఎస్ అభ్యర్థి సానుభూతి ఓటుతో కలిసి సులభంగా గట్టెక్కేలా చేస్తుంది. మొత్తంగా చూస్తే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవటం, బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్న అపారమైన సానుభూతి,
మైనారిటీ ఓట్ల చీలిక, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చేస్తున్న ప్రచారం, ఈ అంశాలన్నీ కాంగ్రెస్ ఓటమిని ఖాయం చేస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక ఫలితం అధికార కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరికగా నిలవబోతుందనేది రాజకీయ విశ్లేషకులు మాట. చూద్దాం నవంబర్ 11న ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుంది.